హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చిన్న టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఫ్రెండ్స్, మన దగ్గరికి ఒక కొత్త కస్టమరు బ్లౌజులు తీసుకొని వచ్చారండి. 4 శారీస్ 2 బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి, శారీస్కి ఫాల్ కుట్టాలి అని చెప్పి మనకి ఇచ్చేసారండి. ఈ కస్టమరు వేరే టైలర్ దగ్గర చాలా రోజుల మించే కుట్టించుకుంటున్నారంట బ్లౌజులు. అయితే ఫ్రంట్ బ్యాక్ పర్ఫెక్ట్గా కుదురుతుంది, కానీ షోల్డర్ జారిపోతున్నాయని ఒక చిన్న కంప్లైంట్తో మన దగ్గరికి వచ్చింది. బ్లౌజులు ఇచ్చి వెళ్తూ ఒక మాట అన్నారండి కస్టమరు. అయితే ఏమన్నారంటే, ఇక్కడ కానీ పర్ఫెక్ట్గా కుదిరితే ఇక ఎప్పటికీ నేను ఇక్కడికే వస్తానండి, నాకు షోల్డర్ అయితే జారకుండా చేయండి అని అన్నారు. సరేలేండి, అలాగే కుట్టిస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆదికిచ్చిన బ్లౌజు ఒకసారి వేసుకొని నా ఎదురుగా చూపించండి, ఎక్కడ షేప్ అవుట్ అయిందనేది నేను చూసుకుంటాను అని చెప్పానండి. అయితే బ్లౌజ్ ఆమె వేసుకొని చూయించింది మనకి. చూయించిన తర్వాత ఫ్రంట్ అంతా బాగానే కుదిరింది, బ్యాక్ సైడ్ మాత్రం నెక్ అనేది చాలా అంటే చాలా వెడల్పు అనేది తీసుకున్నారు. అందుకే షోల్డర్ అనేది జారిపోతున్నాయని నేను ఆమెతో చెప్పాను. అయితే ఎలా అయినా సరే నాకు షోల్డర్ జారకుండా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అని చెప్పారు. సరే అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆది బ్లౌజ్ తీసుకొని నేను షోల్డర్ టు షోల్డర్ చూసినప్పుడు 12.5 ఇంచెస్ అయితే మనకి వచ్చింది. ఈ 12.5కి మనం సగానికి ఫోల్డింగ్ చేసాము టేబుని. ఈ సగానికి ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి 6.25 ఇంచెస్ సింగిల్ ఫోల్డింగ్ మీద వచ్చింది. 6.25 ఇంచెస్లో ఒక 1/4 ఇంచు నేను మైనస్ చేసా, 1/4 ఇంచు తీసేసా. 1/4 ఇంచు తీసేసిన తర్వాత, ఎందుకంటే 1/4 ఇంచు తీసేసింది షోల్డర్ జారిపోతుంది అన్నారు కదా, అందుకు 1/4 ఇంచు అయితే తగ్గించేసా. ఇంకా మనం 1/4 ఇంచు తీసేసిన తర్వాత 6 ఇంచులకు మార్కింగ్ ఇచ్చాను కదా, 6 ఇంచుల్లో షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇంకా నెక్కు వెడల్పు ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తా. ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ సైజ్ వచ్చేసి 3 ఇంచులు తీసేసుకున్నా. 6 ఇంచుల్లో 3 ఇంచులు షోల్డర్కి తీసుకున్నా. ఒక 1/2 ఇంచు ఆమ్ రౌండ్కి హ్యాండ్ ఎక్కించాలి కదా, దానికి ఖర్చుల్లోకి తీసేసుకున్నా, అంటే కుట్లల్లోకి 1/2 ఇంచు తీసేసుకున్నా. ఇంకా మనకి ఇక్కడ ఎంత ఉంటుంది, 6 ఇంచుల్లో 3.5 ఇంచెస్ షోల్డర్కి మార్కింగ్ ఇచ్చాం కదా, ఇంకా 2.5 ఇంచులు మనకు మిగిలి ఉంది. ఈ 2.5లో 2.25 నెక్కు వెడల్పు తీసుకున్నానండి. 1/4 ఇంచు కుట్లల్లోకి ఉంచుకున్నా. ఎందుకు కుట్లల్లోకి ఉంచుకున్నానంటే, మనకి నెక్కు వచ్చేసి పంపకం పట్టి వేసుకుంటాం కదా, పంపకం పట్టి కానీ లేదంటే పైపింగ్ అయినా వేస్తాం కదా, అందుకోసం 1/4 ఇంచు నేను ఖర్చు కోసం వదిలిపెట్టుకున్నానండి. ఇలా మనం కొత్త టిప్స్తో ఇలా కటింగ్ చేసి కొత్త కస్టమర్లని ఇంప్రెస్ చేసినట్లయితే వాళ్ళకి బ్లౌజులు బాగా కుదిరి సాటిస్ఫాక్షన్ అయ్యి, మళ్ళా వాళ్ళే కాక పైన ఇంకెవరైనా కొత్త కస్టమర్లని తీసుకొచ్చే అవకాశం మనమే ఓన్గా చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ 2 బ్లౌజులు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. చేసినప్పుడు నాకు ఇచ్చేసినాకనే నాకు ఈ ఐడియా అనేది తట్టింది. అంటే మన సబ్స్క్రైబర్లలో బిగినర్స్ కూడా ఉంటారు, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఈ టిప్ అనేది ఎంతో కొంత సహాయంగా ఉండొచ్చు అన్న ఆలోచనతోటి ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి. ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో, బ్లౌజు బ్యాక్ పార్ట్లో ఎక్కడ కూడా నేను కొలతలు మార్పులు షేర్పులు అనేది చేయలేదండి. బ్యాక్ పొడవే కానీ, ఇంకా వెడల్పే కానీ, లేదంటే నడుము సైజే కానీ, మనకి పక్కల కుట్లు ఉంటాయి కదా ఆమ్ రౌండ్ దగ్గర వరకు, అక్కడ నడుము దగ్గర నుంచి ఆమ్ హోల్ వరకు ఎక్కడ కూడా నేను మార్పులు చేర్పులు అనేది చేయలేదు. బ్లౌజ్లో ఎక్కడ ఎలాంటి చేంజ్ అనేది తీసుకురాలేదు. ఓన్లీ వాళ్ళు వచ్చేసి మనకేం చెప్పారు, ఓన్లీ షోల్డర్స్ జారిపోతున్నాయి అని. ఆ ఒక్క చిన్న కంప్లైంట్ని బేస్ చేసుకొని నేను ఇలా అయితే కొలతలు మార్చుకున్నానండి. చూడండి, మీరు కూడా కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే, ఏదైనా చిన్న కంప్లైంట్తో వచ్చినట్లయితే సెట్ చేసి కుట్టివ్వండి. వాళ్ళకి ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా మనం కుట్టిస్తే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యింది కాక మనకు కూడా ఎంతో కొంత ఆనందం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న విషయం అండి, ఇంకా బ్లౌజ్ కుట్టాను, ఇంత పర్ఫెక్ట్గా కుట్టాను కదా, మరి మనీ కూడా కాంప్రమైజ్ అవ్వాలా అని మీరు అడగొచ్చు. అవ్వాలండి, కంపల్సరీ అవ్వాలి. ఎందుకంటే కొత్త కస్టమర్స్ మనకి పెరగాలంటే మనీలో కూడా
ఖచ్చితంగా వేరే టైలర్స్ ఎంత తీసుకుంటున్నారో అంతే కావాలి అని మొండిగా వాదించకండి. అలా వాదిస్తే అరే పర్ఫెక్ట్గా కుడుతున్నారు కానీ వాళ్ళు మనీ విషయంలో కాస్త కూడా తగ్గించట్లేదు అని వేరే కాడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కాస్త మనీ విషయంలో కూడా జాగ్రత్తగా పక్కన ఒక 250 రూపాయలు కుట్టుగోలు తీసుకుంటున్నారనుకోండి, మీరు ఒక 30 రూపీస్ 20 రూపీస్ తక్కువ చేసి తీసుకోండి. వాళ్ళకి మనీ సేవ్ అయింది అన్న ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా బ్లౌజ్ పూర్తిగా కటింగ్ చేసే వీడియో కావాలి అని అంటే బ్లౌజ్ కటింగ్ అని కమెంట్ చేయండి. నేను బ్లౌజు నెక్స్ట్ టైము కొలతలు ఎలా తీసుకోవాలి, బ్లౌజ్ మొత్తాన్ని ఇలాంటి మార్పులు ఉన్నప్పుడు ఎలా మార్పులు షేర్పులు చేసుకోవాలి, బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఫ్రంట్ టు బ్యాక్ ఇంకా హ్యాండ్స్ నేను కటింగ్ చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇంతేనండి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో అందుతుంది. ఇంకా చాలా అంటే చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్.